దీపావళి పండుగలో మనం కొనుక్కునే టపాసుల్లో పేలని టపాసులు, మందు లేని టపాసులు కొన్ని ఉంటాయి. ఆ విధంగా రాష్ట్రంలో నాయకులు మాట్లాడిన మాటలు మందు లేని టపాసుల్లా పేలాయి. కానీ వాటిని మనం నిజమని నమ్ముకొని తీసుకొచ్చుకున్నాం. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటగా రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మీ భూములను తీసుకెళ్తున్నారు, అదేవిధంగా అన్ని ఆయన అమ్మేస్తున్నారు అని చెప్పేసి ఎల్లో మీడియా ద్వారా మరియు పచ్చముక్కల ద్వారా ప్రచారం, ఈ భూములను అమ్మేయడం కోసమే ఆయన తీసుకోవడం కోసమే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారు. కానీ ఇది అమల్లో లేని యాక్ట్ రద్దు చేసినట్టు బిల్డప్ కొట్టి కేంద్రం ఇచ్చే రాయితీల కోసం తిరిగి రీసర్వేలు, భూ సంస్కరణలు అంటూ తిరిగి ప్రారంభిస్తున్నారు. వీళ్ళు కేవలం ఇదొక కట్టుకథల దుష్ప్రచారం చేశారు. దీంతో పాటు వైఎస్ఆర్సీపీ హయాంలో కల్తీ మద్యం తాగి వేల మంది చనిపోయారంటూ దుష్ప్రచారం చేశారు. ఎన్సీఆర్బీ ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నకిలీ మద్యం తాగి చనిపోయిన వారి సంఖ్య 0. అంటే ఎటువంటి మరణాలు లేవు. ఈ టపాసు అసలు వేలనే లేదు. రాష్ట్రంలో 30,000 మంది మహిళలు మిస్సింగ్ అంటూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దుష్ప్రచారం చేశారు. పార్లమెంట్ సాక్షిగా అది అబద్ధమని ప్రజలందరికీ తెలిసిపోయింది. బండి సంజయ్ గారు పార్లమెంట్ సాక్షిగా ఈ విషయాన్ని బట్టబయలు చేశారు. ఆ విధంగా ఎవరు మిస్సింగ్ అవ్వలేదంటూ బట్టబయలు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు 14 లక్షల కోట్లంటూ ఎన్నికల సమయంలో తెగ హడావిడి చేశారు. ఆయనతో పాటు ఎల్లో మీడియా మరియు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, దివాలా తీస్తుంది, 14 లక్షల కోట్లు అప్పు చేశాడు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చి రాష్ట్రంలో నేను సృష్టించిన సంపదతోటి సంక్షేమాలు అందిస్తాన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అప్పులు కేవలం 4,91,734 కోట్లేనని అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు. కానీ వాస్తవంగా ఎన్నికల్లో లబ్ధి కోసం 14 లక్షల కోట్లని రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పి ఎన్నికల్లో లబ్ధి పొందారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్పడానికి మాత్రం తప్పుడు ప్రచారాలు, ఫేక్ ప్రపగండాస్ ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వారికి చట్టపరంగా కఠిన శిక్షలు. ఇది ఫేక్ న్యూస్, ఇది రియల్ న్యూస్ అని ఫోటో వేయాలి. ఇది మా పని చేయాలన్నా ఇలాంటి తప్పుడు రాజకీయాల మీద అనునిత్యం వివరణ ఇవ్వాలన్నా వీళ్ళకి బుద్ధి జ్ఞానంగా ఉంటే వీళ్ళు మనుషులైతే వీళ్ళు ఏం చేయాలని అడుగుతాను. ఏమైనా చేయగలుగుతామని ఇష్ట ప్రకారం వేస్తే మేము చూస్తూ పోస్టులు పెట్టుకోవాలి ఎవ్రీడే. ఇదే పనే. కబద్దారు, జాగ్రత్తగా ఉండండి. ఎంతవరకైనా వెళ్తాం. మొన్నటి వరకు ఆడవాళ్ల పైన పడ్డారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, రాజధాని పైన పడ్డారు, ఇప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు. ఒక చట్టాన్ని తీసుకొస్తాం. వాక్ స్వాతంత్రం ఉంది, రాసే స్వేచ్ఛ ఉంది, సోషల్ మీడియా ఉంది, ఏదైనా పెడతాం. పేటిఎం బ్యాచ్ ఉంది, డబ్బులు ఇస్తారు కాబట్టి మేము పెడతామంటే మాత్రం కుదరదు. మళ్ళా వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాపాడలేరు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాం. కఠినంగా వ్యవహరిస్తామంటూ చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఫేక్ ప్రచారాలు చెప్పి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చారు. మరి చట్టం అందరికీ ఒకేలా పని చేయాలంటారు, కానీ అదేదో మనకు తెలియదు.